హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6 ఎపిసోడ్ వచ్చేసిందండి. లాస్ట్ ఎపిసోడ్లో అనామిక అప్పుని కిడ్నాప్ చేస్తుంది కదా, ఇంకా కట్టేసి కూర్చోబెట్టి నీ పెళ్ళ అయిపోవడం నాకు చాలా పెద్ద గెలుపు, నీ క్యారెక్టర్ మీద నేను వేసిన ముద్ర ఇంకా బలంగా పడుతుంది, పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నువ్వు నచ్చిన వాడితో లేచిపోయావని అనుకుంటారు, ఇప్పటికే రుద్రాణి ఆంటీ వాళ్ళు పెద్ద రచ్చ చేసి ఉంటారు అంటుంది అనామిక. అప్పుడు అని అనామిక అప్పునైతే రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత పెళ్లి పందిట్లో ఒక ఆవిడ ఇటువంటి విడ్డూరు నేను ఎక్కడా చూడలేదు, ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో దేవుడికే తెలియాలి అని అంటుంది. ఇంకా రుద్రాణి అయితే మరి పెళ్లి కూతురు ఏమైనట్టు అంటుంది ఆ పెద్ద ఆవిడ రుద్రాణితో. ఏమో ఆ మాత్రం మీరు ఆలోచించలేరా, పెళ్లిపీటల మీద నుంచి పెళ్లి కూతురు వెళ్ళిపోయిందంటే మరి అందరూ లేచిపోయిందని అనుకుంటున్నారు అంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ జరిగినట్టు అప్పుకి అనామిక అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుతో అర్థమైంది అనుకుంటాను, ఈ అనామిక పగ పాము పగ, నా జీవితం ఇలా కావడానికి కారణమైన ఆ కళ్యాణ్తో పాటు నువ్వు కూడా జీవితాంతం ఇలాగా పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోవాలని అంటుంది బాగా పొగరుగా. అనామిక అప్పుల చుట్టూ బలమైన ముగ్గురు రౌడీలు ఉంటారు, నేను చూస్తుంటే ఏదో పౌరాణిక సినిమాలో సికండి మాట్లాడుతున్నట్లుగా ఉంది, దీనివల్ల నువ్వేం సాధించలేవు, ఇది కనుక బయటపడితే నువ్వు మళ్ళీ జైలు పాలవుతావు, నీకే నష్టం అంటుంది. అప్పు కోపంగా నాకేం లాభం అవసరం లేదు, నీ కుటుంబానికి నీకు నష్టం కలిగితే చాలు, ఎంత మగరాయిళ్ళ పెరిగినా నువ్వు ఆడపిల్లవే కదా, ఇప్పటికే నిన్ను హోటల్ బుక్ చేస్తారమ్మా, నువ్వు బజార్దాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు, ఈ పెళ్లి నుంచి మాయమైతే నీలాంటి చెడిపోయిందని ముద్రపడిన ఆడదాన్ని అన్నాడు, గడప కూడా దాటి అడుగుపెట్టనివ్వరు, ఇంకా నీకోసం నన్ను కాదు అనుకున్నా ఆ కళ్యాణ్ చచ్చేదాకా ఒంటరిగానే మిగిలిపోతాడు, నువ్వైతే చచ్చేదాకా పిచ్చిదాన్ని అయిపోయి కష్టపడిన వాళ్ళందరినీ కనపడిన వాళ్ళందరి తలలు పగలకూడదు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటావు అని అంటుంది అనామిక. ఇప్పటికీ నువ్వు చాలా తప్పులు చేసావు, ఇప్పుడు నా పెళ్లి ఆపేసి గెలిచావని సంబరపడద్దు, కానీ చట్టం నిన్ను ఊరికే వదిలిపెట్టదు, అప్పుడు నిన్ను ఎవరు కాపాడతారని అంటుంది అప్పు. అప్పుడు అనామిక గట్టిగా నవ్వుకొని పిచ్చిదానిలా నవ్వుకుంటూ ఉంటుంది. నవ్వుతూనే పిచ్చిదానా, నీ పెళ్ళాగి బయట తిరగలేక నువ్వు మీ అమ్మ విషయం తాగి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది, అది నా టార్గెట్, నాకు పడిన శిక్ష బదులుగా నేను వేసే శిక్ష, ఇంకా నిన్నెవరూ కాపాడలేరు, ఇక్కడి నుంచి తప్పించను లేరంటుంది అనామిక. ఇక రాజ్ కావ్య ఇద్దరు రుద్రాణి తానిలక్ష్మి నోర్లు ముయించి అప్పుని వెతుకుదాం అంటూ గుడి మొత్తం వెతుకుతూ ఉంటారు. మొత్తం వెతికి ఒక చోట కలుసుకుంటారు. ఎక్కడ అప్పు దొరకపోవడంతో వెంటనే రాజ్ ఎస్ఐతో మాట్లాడతారు. చూసారా, ఇందుకోసమే నా జాగ్రత్తలో నేనున్నాను, మీరేమో అప్పుని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నారు, నాతో ఛాలెంజ్ చేసి మరీ పెళ్ళాపాలనుకున్నారు అని అంటుంది కావ్య కోపంగా. అరే ఇప్పుడు నేను అప్పుని ఏదో చేసినట్లు ఇలా మాట్లాడతావేంటి, నేనేం చేయలేదు కదా అంటాడు రాజు. అయ్యో మీరు ఇలా చేసినా గొడవ ఇలానే ఉంటుందని చెప్తున్నాను, విన్నారుగా మీ పిన్ని మీ అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో అని అంటుంది కావ్య. సరేలే ముందు అప్పు దొరకని వాళ్ళందరి నోళ్ళు నేను మూయిస్తానంటాడు రాజు. ఇంకా తర్వాత కళ్యాణ్ కారులో వస్తూ ఉంటాడు పెళ్లి మండపం దగ్గరికి. వచ్చే సమయానికి అనుకోకుండా ఒక బాబు వీడియో గేమ్ ఆడుకుంటూ చూసుకోకుండా కళ్యాణ్ కారుకి అడ్డంగా వచ్చేస్తాడు. ఇంకా దాంతో కవి సడన్గా బ్రేక్ వేసి ఆగుతాడు. ఇంతలో ఆ బాబు తల్లి పరుగున వచ్చి బ్రేక్ వేసినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే కవికి కార్ స్లోగా స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. అయితే కాస్త దూరంలో రోడ్డు పక్కనే బంటి స్పృహ లేకుండా పడిపోవడం తనకి అయితే కనిపిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు. వెంటనే కారు ఆపి వెనక్కి పరుగు తీస్తాడు. బంటి దగ్గరికి వెళ్ళి వెంటనే బంటిని తిప్పి లేపి ఏమైందిరా బంటి అని కదిలిస్తూ ఉంటాడు కవి. దాంతో తేరుకున్న బంటి అప్పు అక్కని కిడ్నాప్ చేశారు, అప్పుని ఏ విధంగా కిడ్నాప్ చేశారు అనేది మనకైతే సీరియల్లో చూపిస్తారండి. అప్పు అక్కని కిడ్నాప్ చేశారా అని అంటాడు. ఏంటి అప్పుని కిడ్నాప్ చేశారా, ఎవరు అంటాడు కవి కంగారు. వెంటనే బంటి జరిగింది చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే ఇద్దరు రౌడీలు అప్పు గదిలోకి దొంగతనంగా వెళ్ళి మొత్తం మంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ వెనకే వాళ్ళు అప్పుని తీసుకొని వెళ్ళి కారులో ఎక్కిచ్చారు. ఆ కారు ముందు సీట్లో అనామిక కూర్చొని ఉంది, అప్పు స్పృహలో లేదు. పోనీయండి అంటుంది అనామిక. అయితే రౌడీలు ఎత్తుకొని వెళ్ళి ఒక అమ్మాయిని కారులో వేయడం, అనామిక పోనివ్వండి అని చెప్పడం అంతా బంటి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అప్పటికే ఆ అమ్మాయి అప్పు అనే విషయం వాడికి తెలియదు. సడన్గా కారులో చూసి బిత్తరపోతాడు. అప్పటికి కారు స్టార్ట్ అయిపోతుంది. వెనకాలే చాలా దూరం పరిగెత్తి ఆపండి అక్క అంటూ పరుగులు తీస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి కాలు తగిలి ముందుకు పడిపోతాడు. ఇంకా పడిపోవడమే తలకి ఇటుక తగిలి స్పృహ కోల్పోతాడు. అక్కడికే ఇప్పుడు కళ్యాణ్ వచ్చి లేపేదాకా బంటి అక్కడే పడున్నాడు. తను స్పృహ కోల్పోయింది కాబట్టి అక్కడే ఉన్నాడు. ఇంకా బంటి చెప్పిందంతా విన్న కళ్యాణ్ అనామిక అప్పుని కిడ్నాప్ చేసిందా అంటాడు కంగారుగా. అవును కళ్యాణ్, అప్పుని ఎలాగైనా కాపాడాలి, ఇప్పటికే పెళ్లి మండపంలో పెద్ద గొడవ జరుగుతుంది, నువ్వేదో ఒకటి చేసి అప్పుని కాపాడు అంటాడు బంటి కంగారుగా. ఆ తర్వాత రాజ్ కావ్య ఇద్దరు మౌనంగా పెళ్లి మండపంలోకి వస్తారు. అప్పుడే కనకం ఏడుస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి పీటల ముందే నిలబడి ఉంటాడు. కనకం
కనకాన్ని అపర్ణాదేవి స్వప్న ఓదారుస్తూ ఉంటారు. కావ్య రాజు రాగా నీ చెల్లెలు ఎక్కడా తీసుకొస్తామని వెళ్ళావు కదా అని వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది మన రుద్రాణి అత్త. ఇక ధాన్యం రెచ్చిపోతుంది. దాంతో స్వప్న కోపంగా, ఆంటీ మీకు గతాన్ని వెనక్కి వెళ్ళి చూసుకునే అలవాటు లేదా? నిజంగానే కళ్యాణ్ జీవితం నాశనం చేయాలని నా చెల్లెలు కావ్య అనుకుంటే ఆ అనామిక నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసి ఎందుకు మన కుటుంబం పరువు కాపాడుతుంది అంటూ స్వప్న తిట్టిపోస్తుంది. ఇక రుద్రాణి వెటకారంగా, ఆపు స్వప్న, నీ చెల్లెల గొప్పతనం నువ్వే చెప్పాలి. అక్కడ ఇంట్లో కళ్యాణ్ లేడు, ఇక్కడ అప్పు లేదు అంటే ఇద్దరు ఒకేసారి మిస్ అయ్యారంటే ఏంటి అర్థం అంటూ మాట్లాడుతూ ఉంటే పెళ్ళికొడుకు కోపంగా మీరంతా కొంచెం ఆపుతారా అని గట్టిగా అరుస్తాడు. దాంతో అంతా పెళ్ళికొడుకు వైపు చూస్తారు. అసలు మీ గత చరిత్ర గురించి ఒకరితో ఒకరు మాట్లాడాలనుకోవడం తప్ప కొంచెమైనా నా గురించి ఆలోచించారా? అప్పు అలాంటిది కాదని నేను నమ్మాను. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ముందుకొచ్చాను. తీరా తాళి కట్టే సమయానికి అప్పు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం వెనక లేచిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా మీ అమ్మాయిని చేసుకుంటే నా అంత వెధవ ఎవరూ ఉండరు. ఈ పెళ్లి వద్దు, మీ అమ్మాయి వద్దు అని అనేసి ముందు కదులుతాడు శ్రీరామ్. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళు ఏదో మంచి కుటుంబం అనుకున్నాను కానీ మీ కుటుంబం గురించి దుగ్గిరాల వాళ్ళే ఈ రకం కథలుగా చెప్పుకుంటున్నారు, ఇలా అయితే ఎలాగంటారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా తిట్టేస్తారు. ఇంకా తర్వాత కనకం కృష్ణమూర్తి ఏడుస్తూ ఆగుబాబు వెళ్ళిపోతాడు. అబ్బాయి వెళ్ళిపోతుంటే ఆగుబాబు అని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తారు. మాకు ఆస్తి లేకపోయినా పరువు కోసం బతుకుతాం, ఈ నిందలు వచ్చిన అమ్మాయి మాకు వద్దు అనేసి కొడుకుని తీసుకొని భార్యతో సహా అక్కడి నుంచి ఎవరు ఆపినా ఆగకుండా పెళ్లి కొడుకు తండ్రి అయితే వెళ్ళిపోతాడు. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళంతా చెరువు మాట మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఇంకా కనకం అయితే అక్కడే కూలబడిపోతుంది. కృష్ణమూర్తి ఒక కుర్చీలో కూలబడిపోతాడు. వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి కోపంగా ధాన్యం రుద్రాన్ని ఇలా గడ్డి పెడుతుంది. ఏంటి అసలు మీరు మనుషులేనా, మీరు ఆడపిల్లలైనా, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఒక కుటుంబాన్ని ఇలా వేధించడం కరెక్టేనా? ఏం దాని లక్ష్మి, నీ కొడుకుని నువ్వు సరిగ్గా చూసుకోవడం జాగ్రత్త కదా. రుద్రాణి, నీ కొడుకుని నువ్వు గతం గురించి తవ్వుకుంటే నీ బాధ్యత ఏంది? అసలు ఇదైనా మీరు చేసేది అది ఇదని చెప్పి ఆవిడైతే బాగా తిడుతుంది. ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి. తర్వాత ఎపిసోడ్ తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.